నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు హలోవర్ల్డ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సామ్సంగ్ గురు FM ప్లస్ అన్బాక్సింగ్. ఇంకా బాక్స్ చూసుకుంటే గురు FM ప్లస్ అని రాస్తున్నారు. లెఫ్ట్ సైడ్ సామ్సంగ్ అని అయితే ఉంది. ఇంకా బాక్స్ రైట్ సైడ్ చూసుకుంటే కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇందులో డిస్ప్లే వచ్చేసి TFT డిస్ప్లే 3.86 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. బాక్స్ కింద సైడ్ అయితే మనకు ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నారు, ఎంత అనేది. బాక్స్ ఇంకో సైడ్ చూసుకుంటే మనకు IMEI నెంబర్స్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మొబైల్ ఫోన్ అయితే ఉంది. బాక్స్లో నెక్స్ట్ ఐటమ్స్ అయితే బ్యాటరీ, చార్జర్ అండ్ హెడ్ ఫోన్స్. బాక్స్ లాస్ట్లో చూసుకుంటే యూజర్ మాన్యువల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోన్ ఎలా యూజ్ చేయాలనేది చదువుకోవచ్చు. బాక్స్లో అయితే ఐటమ్స్ అయితే ఇంకేమీ లేవు. ఇక్కడ ఐటమ్స్ చూసుకుంటే ఇంతే ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాటరీ తీసుకొని, బ్యాటరీ 800 mAh బ్యాటరీ. అలాగే ఫోన్ తీసుకొని ఫోన్ బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక అక్కడ మీకు సిమ్ కార్డ్స్ కూడా కనిపిస్తాయి వేసుకోవడానికి. అండ్ బ్యాటరీ దాంట్లో పెట్టేసి పవర్ ఆన్ చేయడమే. బ్యాక్ డోర్ని మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇంకా ఛార్జర్ చూసుకుంటే ఇది నార్మల్ USB పిన్ అయితే వస్తుంది. ఛార్జర్ అవుట్పుట్ అయితే 5 volt 2 ampere అంటే 10 watt అవుట్పుట్ అయితే వస్తుంది. ఇదైతే నార్మల్ బేసిక్ ఇయర్ ఫోన్స్ నార్మల్గా బాక్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. అదే మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఆప్షన్స్ని స్కిప్ చేసి హోమ్ స్క్రీన్కి అయితే వచ్చాను. ఫోన్ చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. డిస్ప్లే వచ్చేసి TFT డిస్ప్లే. ఇది చాలా చిన్నగా ఉంది, కాంపాక్ట్ ఉంది ఫోన్ అయితే. ఇంకా పైన వచ్చేసి మనకు హెడ్ ఫోన్ జాక్ అండ్ ట్యాగ్ అయితే ఇచ్చున్నారు. ఫోన్ రైట్ సైడ్ చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. ఇంకా కింద చూసుకుంటే మైక్రోఫోన్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే ఇంకొక ట్యాగ్ అయితే ఉంది. ఫోన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే సామ్సంగ్ అయితే రాసున్నారనమాట. ఫోన్ ఓవర్ వ్యూ చూసుకుంటే చేతిలో పట్టుకున్నప్పుడు అయితే చాలా కాంపాక్ట్ ఉంది, చాలా స్మాల్ ఉంది. ఈజీగా మీరైతే క్యారీ చేయొచ్చు. ఫోన్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఫోన్ ఎండలో కూడా యూజ్ చేయొచ్చు. డిస్ప్లే చాలా బ్రైట్గా కనబడుతుంది. ఇంకా దీని రివ్యూస్ అనేది వస్తే ఫ్రెండ్స్, 2021లో దీన్ని కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు ఫ్రెండ్స్. కాంపాక్ట్ ఫోన్ కావాలి, కీప్యాడ్ మొబైల్ కావాలి, బెస్ట్ ఫోన్ కావాలన్నప్పుడు దీన్ని ఖచ్చితంగా మీరు దీని అయితే చూస్ చేసుకోవచ్చు. సామ్సంగ్ గురు FM ప్లస్ అనమాట. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం అయితే ఈ కీప్యాడ్ మొబైల్ అయితే కొనియచ్చు అనమాట. ఎవరైనా కీప్యాడ్ కావాలనుకునే వాళ్ళకి దీంట్లో అయితే 2 SIMs అయితే మనం అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో టార్చ్ ఉంటుంది, అన్నీ మనం కాంపాక్ట్ అయితే ఉంటుంది, FM ఉంటుంది అనమాట. ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి ఇది పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది గైస్. అంతేకాకుండా సడన్లీ మన స్మార్ట్ ఫోన్ అనేది పగిలిపోయింది అనమాట. అప్పుడు మనకు ఆల్టర్నేట్ ఫోన్ కావాలన్నప్పుడు దీన్ని అయితే మనం అయితే చూస్ చేసుకోవచ్చు గైస్. చాలా బాగుంటుంది, కాంపాక్ట్ ఉంటుంది, బెస్ట్ సెల్లింగ్ ఫోన్ అనమాట ఎప్పటికీ కూడా. ఈ 2021లో కూడా మీరు ఖచ్చితంగా దీన్ని బై చేయొచ్చు గైస్. ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గురు FM ప్లస్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి. అండ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్.